వస్తా మళ్ళీ వస్తా. ఇదే 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 మనకు స్పీచ్ లాగా అయిపోతుంది. ఒక్క నిమిషం మళ్ళీ వస్తా, చర్చ జరగాలి కదా. ఒక్క నిమిషం సార్. యా సుజాత గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు రమేష్ గారు కొన్ని అంశాలు మాట్లాడారు. ఏంటంటే టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది నాయకులకు సంబంధించి వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పారు. సో గతంలో మనం చూసాం మన వైసీపీ హయాంలో కనీసం ఇప్పుడన్నా ఏదో ఒక చర్యలన్నా ఉంటున్నాయి, కనీసం పిలిచి వారే చెప్పారు, పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించారని చెప్పేసి. గతంలో అలాంటి పరిస్థితి ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి పరిస్థితి. సో వారు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. సార్ మా రాజుగారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ప్రతినిధులకు అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గరికి వచ్చే ముందు గతంలో వైసీపీ ప్రభుత్వంలో అంటే ఒక నీచమైన సంస్కృతిని రాజకీయాల్లో సార్ వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది? ఒక నీచమైన సంస్కృతిని రాజకీయాల్లో వైసీపీ ఎలా తెచ్చిందనడానికి గత 5 ఏళ్ల పరిపాలన గమనించిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సార్. సాక్షాత్తు కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని కించపరిచారో దానికి అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఖండించకుండా, పైగా నవ్వుతూ ఏ విధంగా వారిని ఆపకుండా ఎంకరేజ్ చేశారో చూసాం. అది మొదలు. మనం చూసుకుంటే కనుక ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేసిన పిన్నెల్లిని ఈవీఎంలు పగలగొట్టడాన్ని అది ప్రత్యక్షంగా చూశారు. వీడియోలు వచ్చినాయి బయటకు, అన్ని వాళ్ళ మీద ఎవరు అసత్య ఆరోపణలు చేయలేదండి, వీడియోలు వచ్చినాయి బయటికి. అలాంటి వాళ్ళని జైలుకి వెళ్ళి పరామర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మనం చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ అనంతబాబుని హత్య చేశానని చెప్పి తనే ఒప్పుకున్న తర్వాత అతన్ని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత అతను మంచివాడు, సౌమ్యుడు అని ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుని తిప్పడం, ఆయన వెళ్లే మీటింగులకి వెనక అనంతబాబు రావడం. అలాగే ఇంకోటి మనకి గంజాయి అమ్మే కొండారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నపిల్లాడండి, అతన్ని వెళ్లి పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే. ఇంకా టీటీడీ సొమ్ములో పరకామణిలో $9 కొట్టేస్తే ఒక చిన్న దొంగ కింద, అది చిన్న నేరం కింద చూశాడండి. టీటీడీలో మీరు ఒక ₹11 ఏవైతే దక్షిణ వేసేవాళ్ళు, హుండీలో వేసేవాళ్ళు కూడా ఉంటారండి. ₹11 దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చే వాళ్ళ వరకు ఉంటారు. కానీ అందరిది ఒకటే సెంటిమెంట్ అండి. ఒక పిల్ల పెళ్లి కావాలనో, లేదంటే తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలనో, ఇంకో ఏదో మొక్కుకుని, ఒక ఇల్లు కట్టుకోవాలనో ఏదో మొక్కుకుని అది వాళ్ళు కొన్ని రోజులు పూజ చేసి ముడుపు కట్టి తీసుకుని వచ్చి శ్రీవారి హుండీలో వేస్తారండి. ఒక సెంటిమెంట్ అది, ఆయన మీద నమ్మకం. మేము అంటే ఇంట్లో ఉన్న హుండీలో వేసుకోవచ్చు కదండి, ఇంట్లో హుండీకి తిరుపతి హుండీకి తేడా ఏంటండి? స్వామివారికి సమర్పిస్తున్నాము స్వయంగా, మా యొక్క విశ్వాసం, భక్తి ఆ డబ్బుల్లో ఏదైతే ఉన్నదో దాంట్లో మూట కట్టి అక్కడ వేస్తామండి. మరి దీన్ని మీరు కొట్టేసి మీరు కేవలం దాన్ని డబ్బుగానే చూస్తున్నారు. కానీ మాకు సెంటిమెంట్, ఆయన మీద భక్తి. ఇంతమంది కోట్లాది మంది హిందువుల భక్తుల్ని మీరు అవమానించినట్టు కాదండి. ఇప్పుడు పట్టుకుని ఏమీ దాన్ని ఒక వారం రోజులు 10 రోజులు సాగదీశారే. మరి ఇది కోట్లాది మంది హిందువులను అవమానించడం కాదండి? మీకు కేవలం $9 అంటే ఆ రోజు దొరికిందే మీరు మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎంత కొట్టేశాడు అన్నది మీరు మాట్లాడరు. లోక్ అదాలత్ లో తీసుకెళ్లి రాజీ చేయించేసి ఆస్తులు రాయించేసుకోవడానికి ఎవరిచ్చారండి మీకు హక్కులు? మీరేమైనా కొత్త చట్టాలు రాసుకున్నారా? రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా రాసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తప్పుల మీద తప్పులు చేశారు సార్. గతంలో 5 సంవత్సరాలు తప్పుల మీద తప్పులు. ఎందుకంటే ఒక గంజాయి అమ్మే వ్యక్తిని కానీ, ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళని కానీ, గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళని కానీ, గోరెంట్ల మాధవ్ని వీడియో బయటకు వస్తే నిజంగానే అందరూ అనుకున్నాం, ఇందాక పెద్దల విశ్లేషకులు చెప్పినట్టు ఆయన మీద చర్యలు తీసుకుంటారేమో అనుకున్నాం. కాకుండా ఇంకా ఇప్పుడు అధికార ప్రతినిధిని చేశారు సార్. గోరెంట్ల మాధవ్ని అధికార ప్రతినిధి చేస్తే వైసీపీ ఏం సందేశం ఇచ్చినట్టండి ప్రజలకి? వారి పార్టీ మీద ఎటువంటి ఇంప్రెషన్ వస్తుందండి? ఇప్పుడు కార్మంచి రమేష్ గారు ఉన్నారు, అలాగే కార్మంచి రమేష్ గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. వైసీపీలో అధికార ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు బూతులు మాట్లాడరు. ఉన్నదేదో ఒక ఏదైనా కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే ఉంటది వాళ్ళ దగ్గర. కానీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరండి మా పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా బూతులు మాట్లాడే వాళ్ళని, అసత్యాలు మాట్లాడే వాళ్ళని, దాడులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పటికన్నా ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న ఇక బ్యాడ్ ఇంప్రెషన్ పోవాలంటే వాళ్ళు ఇప్పటికన్నా మళ్ళీ
అట్లీస్ట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అన్న దానికి ఫెయిల్యూర్ కి రీజన్స్ వెతుక్కుంటే మొట్టమొదట కనిపించే రీజన్ ఇదేనండి. అవినీతి పరులకి, అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి, బూతులు మాట్లాడే వాళ్ళకి పెద్దపీట వేసి కూర్చోబెట్టడం అన్నది చాలా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. మరి ఇప్పటికి కూడా కనీసం వాటిని సమర్థించుకోకుండా జరిగిన తప్పుని విశ్లేషించుకుంటే వారికే మంచిది. లేదంటే ప్రజల్లో ఇంకా చులకన అయిపోతారు సార్. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు కోర్టు ప్రభుత్వం అటువంటి తప్పులు మీరు ఒక చిన్న కార్యకర్త దగ్గర నుంచి తీసుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షిస్తుంది. వాళ్ళ మీద కేసులు పెడుతుంది. మీరు ఇందాక రమేష్ గారు అడుగుతున్నారు వాళ్ళని ఏం చేశారు, వీళ్ళని ఏం చేశారని. ఎస్ ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయండి. చట్టపరంగా చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద ఏం శిక్షలు తీసుకున్నారంటే మేము తీసుకుని వచ్చి కాలు చేతులు కట్టేసి కొట్టేయలేం కదండి. చట్ట ప్రకారం వెళ్తున్నాం. శిక్షలు చేయకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మీరు మమ్మల్ని ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాం. ఎస్ ఓకే మేడం, మళ్ళీ వస్తాం మీ దగ్గర. మస్తాన్ రావు గారు, సో ఇప్పుడు మేడం వస్తాను మేడం, మళ్ళీ వస్తాను. మస్తాన్ రావు గారు, కారుమంచి రమేష్ గారు మాట్లాడారు ఇందాక ఈ చిన్నప్పన్న గురించి. సో ఆయన 2018లో మాత్రమే వరకు ఎంపీగా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి పనిచేశారు. తర్వాత ఆయన పనిచేయలేదు. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పనిచేశాడు. ఆయనకి నెలలా 50,000 ఇచ్చారని. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక్కసారి మాత్రం 50,000 రూపాయలు నేను ఇచ్చాను, అది ఏదో కుటుంబానికి సంబంధించిన సమస్య ఉంటే అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడింది మనం విన్నాం. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే ఆయనకి ఏపీ భవన్లో పదవి ఇవ్వండి అని చెప్పేసి లెటర్ రాసి ఉండొచ్చు, లేకపోతే సిఫార్సు చేసి ఉండొచ్చు అన్నారు. కానీ మనకు జీవోలో కంపల్సరీ చెప్తారు, ఎవరు రాసినా సరే ఎంపీ గారి సిఫార్సు మేరకు లేకపోతే పలానా వ్యక్తి సిఫార్సు మేరకు అని చెప్పేసి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఏముంది అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద అడ్వైజర్ టు ద సీఎం అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితి. సరే, వారు మాట్లాడినటువంటి అంశం అది. సో మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ అది. దీని మీద మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు చిన్నప్పన్న అక్కడ నేరం చేశాడా లేదా ఆ సిట్టి ఏం అనేది ఇక్కడ ప్రధానం. కానీ అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నా లేదంటే సుబ్బారెడ్డి గారి దగ్గర ఉన్నా కూడా అది తప్పే అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. నేనేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పన్న అనే వ్యక్తిని ఎందుకు సమర్థించాల్సిన అవసరం వచ్చింది అనేది అక్కడ పాయింట్. ఇప్పుడు ఒక అడ్వైజర్ ఇచ్చిన వ్యూస్ చూపిస్తా ఉన్నారు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎంఓ నుంచి రిలీజ్ అయిన చెప్తే విడిగా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. సో అలాంటి వ్యక్తి అక్కడ నేరం ఆపాదించబడింది, అతని దగ్గర కొంత డబ్బులు స్వాధీనం చేసుకున్నారనేది చుట్టూ అక్కడ